ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, డిసెంబర్ మాసం 2025 సంవత్సరం చివరికి వచ్చేసాం మనం. సింహరాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ 2025 సంవత్సరం డిసెంబర్ మాసం సింహరాశి వాళ్ళ యొక్క మాస ఫలితాలు ఏదైనా చెప్పుకునే ముందు మన వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీషు మాసాలకు అలవాటు పడ్డారు. ఇంగ్లీషు సంవత్సరం ప్రకారం చివరి మాసం ఇది. దాని ప్రకారం మనం ఈ సింహరాశి గురించి చెప్పుకునే ముందు ఒకసారి సింహరాశి యొక్క ప్రత్యేకతలు మనం చెప్పుకుందాం. ప్రతి నెల ఏదో ఒక విషయం చెప్పుకుంటూనే ఉన్నాము. అందులో భాగంగా సింహరాశి అనేది కాలపురుషుడికి 5వ రాశి. ఐదవ స్థానం వచ్చి ఏం తెలియజేస్తుందంటే సంతానము, కులదేవత, అదృష్టము, పూర్వజన్మ సుకృతము, ఇవన్నీ తెలియజేస్తుంది. ఈ రాశికి అధిపతి రవి, ఆత్మకారకుడు రవి. ఆత్మ అంటే ఏమి? శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు. ఆత్మ అన్నిటికీ అతీతమైనది. అది ఎప్పుడు నిశ్చలంగానే ఉంటుంది. సూర్యుడు కూడా నిశ్చలంగా ఉంటాడు. ఆయన చుట్టూ అందరూ తిరుగుతూ ఉంటారు. ఆయన ఎప్పుడు ఎక్కడికి పోడు. ఆయన చుట్టూ అందరూ తిరుగుతూ ఉంటారు. భూమి తిరగడం వల్ల ఆయన ఈ పక్క ఆ పక్క తిరగడం మనం క్యాల్కులేట్ చేసుకున్నాం. కాబట్టి ఏదైనా ఉంటే గుండెల పైన చేసుకొని చెప్పు ఉంటారు, ఆత్మసాక్షిగా చెప్పు ఉంటారు. అంటే సూర్యుని పైన చేయి పెట్టి చెప్పు అని అర్థం. మన హృదయాన్ని సూచిస్తాడు సూర్యుడు. ఆయన ఆడేది ఆపేశాడంటే, పనిచేసేది ఆపేశాడంటే ఆ రోజు అస్తమించినట్లే. కాబట్టి ఇది అందుకే అడ్మినిస్ట్రేషన్. సూర్యుడు వచ్చేక్కడికి మొత్తం అన్ని గ్రహాలు అడ్మిన్ చేస్తూ ఉంటాడు. ఏ దేశానికైనా ప్రభుత్వం ఉందంటే సూర్యుడే. రాజకీయ నాయకులు సూర్యుడే, ప్రభుత్వ అధికారులు సూర్యుడే. ఐఏఎస్, ఐపీఎస్, అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అంటే కదా ఐఏఎస్ అంటే. ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్, ఇట్లా అంతా చెప్తారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం సూర్యుడే. ఆయన చుట్టూ అన్నీ జరుగుతుంటాయి. గ్రహరాజు, అందుకే అడవికి రాజు సింహాన్ని ఈ రాశికి పెట్టారు కాదు, ఆల్రెడీ ఉంది యూనివర్స్లో. సింహం యొక్క సైకాలజీ కూడా 4 వైపులా చూస్తుంది. అడ్మినిస్ట్రేషన్ 4 వైపులా చూసుకుంటేనే అడ్మినిస్ట్రేషన్ అవుతుంది. మన ఒక ఇంటి యజమాని ఉన్నాడంటే అతను సూర్యుడే. ఆ ఇంట్లో ఇల్లాలు ఉందంటే చంద్రుడే. పిల్లలు ఉన్నారంటే గురువు. ముసలి వాళ్ళు ఉన్నారంటే శనేశ్వరుడు. ఆ యజమానికి సోదరులు కుజుడు, సోదరీలు బుధుడు. ఆ ఇంట్లో పెండ్లిడికి వచ్చిన అమ్మాయిలు శుక్రుడు. గ్రహాలు ఒక ఇంట్లో, ఒక సౌరమండలంలో, ఒక ఇల్లులో ఒక కుటుంబ జాతకం ఒకటి ఉంది. కుటుంబ జాతకం మళ్ళీ ఈ కుటుంబ జాతకం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాను అనుకున్న ఒక ఇంటికి, నేను చేసే పని ఏమంటే ఆ ఇంట్లో నన్ను ఎలా పలకరిస్తారనే దాన్ని బట్టి ఆ ఇంట్లో అంతా నేను లెక్కేసేస్తాను. వాస్తుపరంగా ఏదైనా మొత్తం A to Z. వాళ్ళు వీధిలోకి వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటా ఉన్నారా, ముందు వాళ్ళ భార్య వచ్చి రిసీవ్ చేసుకునిందా, ఆయన వచ్చాడా, లేదా ఎవరన్నా పని వాళ్ళని పంపించాడా, పాయింట్ టు పాయింట్ నన్ను అబ్జర్వ్ చేస్తూ క్వశ్చన్లు వేస్తున్నాడా, నన్ను నమ్మకుండా ఇంట్లో వాళ్ళు బలవంతంగా పిలిపించాడా, దానికి ఈ ఆలోచనలు వెనక ఉన్న గ్రహాలు ఏంటి, ఏ గ్రహం ఇక్కడ ఎక్కువ యజమాని డామినేట్ చేస్తుంది. తర్వాత అంతా డాంబికాన్ని ప్రదర్శించి బెట్టుగా ఉండి అందరిని బయట పంపించేసి అన్ని బాధలు ఆయన చెప్పుకొని ఏడ్చాడా, ఏ గ్రహాలు ఎవరెవరిని ఎలా ప్రభావితం చేస్తున్నాయి, దాన్ని బట్టి ఆ ఇంటికి నవగ్రహ స్థానాలు ఎలా ఉన్నాయి, ఏ గ్రహం ఉన్న చోట ఏం కట్టేస్తున్నారు వీళ్ళు, ఏ గ్రహం ఉన్న చోట ఏం కట్టకూడదు వాళ్ళు కట్టేశారు, ఇవన్నీ అబ్జర్వేషన్ ఉంటుంది. అంటే వాళ్ళ పలకరింపు కానించి గ్రహ ప్రభావం స్టార్ట్ అయిపోతుంది. కుటుంబ జాతకం అంటే దీన్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో అవసరం లేదు. యజమాని ఏ గ్రహ ప్రభావంలో ఉన్నాడు, ఆయన రాశి, నక్షత్రం, జాతకం, దశ, భుక్తి ఏం అవసరం లేదు. ఇది నేను చూసేటువంటిది. పిన్ టు పిన్ 100% ఆడ పక్క తేలిపోతుంది. బుధగ్రహ ప్రభావం ఉంటే నాతో ఎలా మాట్లాడు, శుక్రగ్రహ ప్రభావంతో ఎలా మాట్లాడు, రిచ్గా సెంటు కొట్టుకుని దజ్జా ఉంటే శుక్రగ్రహ ప్రభావంలో ఉంటాడు ఆయన. పాయింట్ పైన అబ్జర్వేషన్, ఇదేంటి, దీనికి ఆధారం ఏంటి, దీన్ని మీరు ఎలా చెప్పగలంటే బుధుడు. ఇట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య డామినేషన్ ఎక్కువ ఉంది అనుకోండి, చంద్రుడు. ఆమెతో యాక్టివ్ ఉంటే చంద్రుడు. మా పిల్లల్ని అడిగి చెప్తానండి, రే రండ్రా ఆ స్వామి గారు గురువు గారు అది వచ్చారు చెప్పానంటే గురువు.
సంతానకారుడు గురువు ఇలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రవిగ్రహం అనేది అడ్మినిస్ట్రేషన్, అలా చెప్పడం కోసం ఇది చెప్పాను. నేను ఇప్పుడు నాకు అంత వినలకు పోయి వాసు ఓపిక లేదు, కానీ కాకపోతే చెప్పేయచ్చు. ఇది కుటుంబ జాతకం కింద వచ్చేస్తుంది. ఆ కుటుంబానికి లగ్నము, ద్వితీయము అన్ని గ్రహాలు రాసేయచ్చు, అన్నీ కూర్చొని రాసేసి మీ పరిస్థితిని చెప్పేయచ్చు, అంత ఉంది. ఎందుకంటే రవి యజమాని అడ్మినిస్ట్రేటర్ అన్నాను కాబట్టి ఒక ఇంటికి వెళితే వాళ్ళ జాతకాల్లో డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే కూడా మనం చెప్పేయచ్చు. ఏ స్థానాలు ఎట్టున్నాయో అంతా ఏం తీయాలో, ఏం గ్రామ సిమెంట్ పెరగకుండా ఏం చేయాలో వాస్తు కరెక్షన్ చేసేయచ్చు. పెద్ద విషయమేం కాదు. అసలు ఏ గ్రహానికి సంబంధించిన వ్యతిరేక గ్రహాలకు సంబంధించిన రంగులు లోపల కూడా ఉంటారు, అనుకూల గ్రహాలు అయితే బయట పారే ఉంటారు. ఆ లోపల పోతే వీళ్ళు రెటీనా వీక్ అయిపోతుంది, బ్రెయిన్ వీక్ అయిపోతుంది. రంగుల్లో ఎంతో మజా ఉంది, మిరాకిల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి సంతానము, అడ్మినిస్ట్రేషను, మన ప్రాణము, గుండె, హార్ట్, కాబట్టి ఇదంతా తెలియజేస్తుంది. ఈ రాశి వీక్గా ఉన్న వాళ్ళకు ప్రభుత్వం ఏ పనులు కావు. ఈ రాశి బలహీనంగా ఉన్న వాళ్ళు ఎలక్షన్లో ఎన్నిసార్లు పోటీ చేసినా ఓడిపోతారు. ఈ రాశిలో అనుకూలంగా ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులుగా అనుకూలంగా అనుచరులుగా ఉంటే కూడా నష్టపోతారు. ఆయన ఎందుకంటే 5 సంవత్సరాలు తిరిగి నా డబ్బు ఖర్చు పెట్టి బ్యానర్లు కట్టి టపాసులు కాల్చి ఊరేగింపులు చేసి చివరికి నన్ను పక్కన పెట్టి నాకు శత్రువుని చేర్చుకున్నాడు దగ్గర అంటాడు. ఆడికి రవి బాగుంటాడు. ఇవి తెలియవు. చివరిలో వచ్చే దీనికి హెయిర్ కటింగే. కాబట్టి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు రావు, ప్రభుత్వ కాంట్రాక్టులు రావు. ఈ రాశి వీక్గా ఉన్న వాళ్ళు కాంట్రాక్టులు ఎత్తుకోవద్దండి. మొత్తం పనులు చేయి, బిల్లు ఇస్తామంటారు, మొత్తం చేసినాక పెండింగ్ పెడతారు. గవర్నమెంట్ మారిపోయింది, ఆ దాంట్లో నువ్వు సరిగ్గా చేయలేదు, క్వాలిటీ లేదని పెట్టేస్తారు. నేను అన్ని గవర్నమెంట్ టెండర్లు చేసి నేను మునిగిపోయిన అంటారు. కాబట్టి ఈ రాశిలో వీక్గా ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించకండి. నా గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని నేను, నాకు కళ, నా డ్రీము, నా ఎయిము ఇవన్నీ పనిచేయవు. ప్రభుత్వ రాశి బలహీన వైపున మళ్ళీ ఆ ప్రయత్నాలు ఎందుకు? అది తెలుసుకోవాలంటే వ్యక్తిగత జాతకం తెలుస్తుంది తప్పితే ఇంకోటి కాదు. ఈ రాశి పవర్ఫుల్గా ఉంటే అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్తారు. ఒక ఆఫీసర్, ఒక మ్యాజిస్ట్రేట్, ఒక సబ్ రిజిస్ట్రార్, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ప్రభుత్వం తరఫున. అదే చిన్నపిల్లడప్పుడు చెప్పేవాళ్ళు, గాడిదల మేపిన గవర్నమెంట్ తరఫున మేపితే చాలు. 4 గాడిదల మేపిన గవర్నమెంట్ నీ అకౌంట్లో డబ్బులు వేస్తే అది ప్రభుత్వ ఉద్యోగం అని అర్థం. అంత విలువ ఉండేదని. కానీ ఇక్కడ సూర్యగ్రహము సింహరాశి బలంగా లేనప్పుడు రాదు. చెప్పుల గట్టి తిరుగుతున్నాము ఆఫీసులు చుట్టూ అంటారు కదా, వాళ్ళకి అది బలం లేకనే తిరుగుతారు, ధర్నాలు చేస్తారు, ప్రభుత్వాన్ని నిందిస్తారు, ఉద్యోగాలు వదలడం లేదని. అది సహజ నైజం. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ రాసేది. కులదేవత, ఇంటి దేవుడు ఎవరో తెలియజేసేటువంటిది. ఇప్పుడు కులదేవత ఎవరో తెలియదు. కులదేవత తెలియని వాళ్ళకి మేము తీసుకొచ్చిన మధ్య మార్గము సెంగాలి అనే ఒక కర్ర తీసుకొచ్చాం. సెంగాలి కర్ర, ఎరుపుగా ఉన్న కాళికా దేవుని అర్థం. ఆ కర్రను పూజనంలో పెట్టి నమస్కారం చేసుకోవచ్చు. అదొక మార్గం ఉంది. కాబట్టి కులదేవతే లేకపోతే ఆ కులం అభివృద్ధి చెందదు, వంశాభివృద్ధి జరగదు. సంతాన స్థానం అని చెప్పాను కదా. కాబట్టి కులదేవత అక్కడే, సంతాన అభివృద్ధి అంటే కులదేవత సీరియల్ నెంబర్ 1. మన ఇంటి దేవుని వదిలేసి ద్వాదశ జ్యోతిర్లింగాలకు మూటలు టెంకాయలు ఎత్తుకుపోతే ఏమొస్తుంది? పాయింట్ నెంబర్ 1 పట్టించుకోకుండా కులదేవతను ఆరాధిస్తే మీకు ఏ దేవతను ఆరాధించాల్సిన లేదు. పోయి నమస్కారం పెట్టిన ఆడ కూడా పనులు అవుతాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. కులదేవత వ్యవస్థ మన భారతదేశంలో మనకే ఉంది, మన అదృష్టం. అందుకే కులాచారాలు అంటారు వీటిని. కాబట్టి కులదేవత మాకు తెలియదని గురువు గారు అడుగుతూ ఉంటారు. మీ కులదేవత మాకు తెలియదమ్మా, మీకే తెలియనప్పుడు నాకు అసలు తెలియదు. మార్గం అయితే మాత్రం సంగాళీకరణ పెట్టి ఆరాధించుకోండి, నమస్కారం చేసుకోండి. ధూపం, దీపం, నైవేద్యం. నైవేద్యానికి 3rd ప్లేసు, దీపానికి 2nd ప్లేసు, ధూపానికి 1st ప్లేసు. మంచి సువాసనకు భగవత్ శక్తి వచ్చేస్తుంది. అది చెప్పిస్తాం. కాబట్టి ఈ రాశి యొక్క ప్రత్యేకత అడ్మినిస్ట్రేషన్. కాబట్టి ఇప్పుడు ఈ మాసం వీళ్ళకి ఎలా ఉంది? రాశ్యాధిపతినటువంటి రవిగ్రహం 4, 5 స్థానంలో ఉంది. కంఫర్ట్, మిత్రస్థానాలే. వృశ్చిక రాశి మిత్రస్థానమే, ధనుసు రాశి మిత్రస్థానమే. ఈ రాశికి 4వ ఇంటివాడు 9వ ఇంటివాడు అయినటువంటి కుజుడు బాగానే ఉన్నాడు, రవితోనే కూడా ఉన్నాడు, బాగానే ఉంది. గురువు లాభంలో ఉన్నాడు, బాగుంది. ఇక్కడ ఉండేదంతా అంటే జన్మంలో కేతు ఓకే, వైరాగ్యాన్ని ఇస్తాడు, విరక్తిని ఇస్తాడు, ఆశలు చంపుతూ ఉంటాడు, చూపించు. తల లేదు కేతుకి, లేనప్పుడు ఏముంది, ఇంట్రెస్ట్ రాదు. అది 7వ ఇంట్లో రాహువు, 8వ ఇంట్లో శని ఇక్కడ ప్రధానమైనటువంటి వ్యతిరేక పరిస్థితి. అష్టమ శని అంటారు, సప్తమ రాహు. ఈ రాశి వాళ్లకు ఈ మధ్యనే చంద్రగ్రహణము జరిగింది, కుంభరాశిలో జరిగింది. వీళ్ళకి 180 డిగ్రీలు జరిగింది.
ఇది ప్రధానమైనటువంటి వ్యతిరేక ఫలితము. అష్టమంలో శని ప్రధాన. రవికి బద్ధ శత్రువు ఎవరన్నా ఉన్నారంటే శనే. రవిగ్రహం నుంచి విడుదలడే కాంతి అన్ని గ్రహాలపైన ఎప్పుడు ఎన్ని గంటలు ఎన్ని రోజుల్లో పడుతుందని ఒక లెక్క ఉంది. చంద్రుడి పైన ఎన్ని గంటల కాంతి ఎంత సమయంలో పడుతుంది, భూమి పైన ఎంత పడుతుంది, గురువు పైన ఎంత పడుతుంది. లాస్ట్ ఇంకా శనేశ్వరుడు అందరికన్నా లాస్ట్ పోయి శనేశ్వరుడు పైన పడుతుంది. చాలా దూరంలో ఉన్నాడు శనేశ్వరుడు. శనేశ్వరుని దాటిన తర్వాత సూర్యగ్రహం యొక్క కాంతి మళ్ళీ ఆ పక్క వెళ్ళదు. అంతకుమించి కెపాసిటీ లేదు సూర్యుడికి. సూర్యుడి యొక్క కాంతి చివరగా పడేది శనేశ్వరుడి పైనే. దాన్ని దాటి మళ్ళీ ప్రసరించదు. అంతకుమించి సూర్యుడికి ప్రసరింపజేసిన శక్తి లేదు. అందుకే శనేశ్వరుడి కన్నా దూరంగా ఉన్న గ్రహాలు యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, యముడు, వనుడు, ఇంద్రుడు అంటారు కదా, ఆ గ్రహాలు కూడా ఉన్నాయి. వాటిపైన సూర్యకాంతి పడదు. అందుకే మనం తీసుకోలేదు. శనేశ్వరుడు వరకే తీసుకున్నాం, ఈ 9 గ్రహాల వరకే. దాన్ని దాటి ఇంకా కొన్ని కోట్ల గ్రహాలు అడగంతా సూర్యకాంతి వెళ్ళలేదు. కాంతి ఎక్కడెక్కడ పడుతుందో అక్కడి వరకే తీసుకున్నాం. ఆ లాస్ట్ చివరిలో పడే శనేశ్వరుడి పైన. శనేశ్వరుడు ఈయన కొడుకే, ఈయనతో శత్రుత్వం కట్టాడు కాబట్టి ఈయన 8లో కూర్చున్నాడు. అష్టమ శని అంటారు. కాబట్టి ఇప్పుడు అదొకటి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటారు అష్టమ శని వల్ల? అష్టమ శని వల్ల అంటే అష్టమ స్థానం ఆకస్మిక స్థానం అని చెప్పాను కదా. ఆకస్మిక కష్టము, నష్టము, అనారోగ్యం, అవమానము. అవమానాలు కూడా అష్టమ స్థానం. ఇవన్నీ జరిగేదని అవకాశం ఉంటుంది వార జాతకాలను బట్టి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఎక్కువగా శివాలయానికి వెళ్ళాలి. శివాలయానికి ఎందుకు వెళ్ళాలి? ఈ సూర్యగ్రహానికి శక్తినిచ్చేవాడు 24/7 ఎవరు అంటే రుద్రుడు, పరమేశ్వరుడు. కాబట్టి అక్కడికి వెళ్ళడం వల్ల ఈ అష్టమశని ప్రభావం తగ్గుతుంది. ఈ రాశికి బలం పెరుగుతున్నప్పుడు ఆ అష్టమశని ప్రభావం తగ్గుతుంది. ఎదుర్కొనే శక్తిని ఇచ్చేది శివాలయమే. ప్రాచీన శివాలయానికి వెళ్తే ఇంకా మంచిది. ఎందుకంటే ప్రాచీన శివాలయంలో కొన్ని వేల లక్షల సార్లు విశేషంగా అర్చనలు, అభిషేకాలు జరిగి విశేషమైన శక్తి విడుదలవుతూ ఉంటుంది. ఆ శక్తిలోకి మనం వెళ్ళి వచ్చామంటే చాలు, ఇది తాకట తగ్గిపోతుంది. ఇది పర్మనెంట్ సొల్యూషన్. కాబట్టి సింహరాశి వాళ్ళకి తీవ్రంగా ఉంది అష్టమ శని ప్రభావము. సప్తమ రాహు వచ్చేకాడికి రవినే గట్టిగా ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే అమృతం తాగేశాడు అని చెప్పింది ఇతనే, మహావిష్ణువుకి. రాహు ఏమారచ్చి, మహావిష్ణుని ఏమారచ్చి వచ్చి వీళ్ళు కూర్చొని అమృతం తాగుతున్నాడు, దాన్ని ఐడెంటిఫై చేసి చెప్పింది ఇతనే. కాబట్టి మొదటి శత్రువుగా భావిస్తాడు రాహు. కాబట్టే ఇక్కడ తండ్రి సమానులకు కష్టము, నష్టము, ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి. దైవారాధనలో ఉన్న వాళ్ళకి ఏం కాదు. ఎప్పుడు కానీ గ్రహ తాకడలు దైవారాధన వల్లనే తగ్గుతాయి. నేరుగా పోయి గ్రహాలను ఆరాధించి, ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పాను, ఏ రాశికి చెప్పినా కానీ పోయి దానికి ఆ గ్రహానికి ఈ పూజని, ఈ గ్రహానికి పూజ అని చెప్పానా? ఆలయ పరిహారం చెప్తున్నానా? వ్యక్తిగత పరిహారాలు, సర్వీసు, దేవతారాధన ఇవి చెప్తున్నాను. గ్రహాలు నేరుగా పట్టించుకుంటే ఏం చేయవు, ఇంకా ఎక్కువ ఇబ్బంది పడేస్తాయి, నలిపేస్తాయి. అందులో మేము డైరెక్ట్గా గ్రహాల దగ్గర పొమ్మని చెప్పం. వాటికి ఫిక్స్డ్ చార్ట్ ఉంటుంది. నీకు ఇదే చేస్తాం, నువ్వు పూజ చేసినా ఇదే చేస్తాం, చేయకపోయినా ఇదే చేస్తాం, ఇంతమంది మేము చేసేదేం లేదు అని అంటాయి. అదే ఆ గ్రహాలకు వెనక అధిదేవతలు పట్టుకుంటే ఆ చార్ట్ మారుస్తాయి. అది సీక్రెట్. కాబట్టి వీళ్ళు చేయాల్సినటువంటిది దుర్గారాధన, ఈశ్వరారాధన. దుర్గారాధన ఎందుకంటే రాహు దుర్గాదేవి యొక్క కంట్రోల్లో ఉంటాడు. ప్రస్తుత కాలంలో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏం చెప్తారు వీళ్ళకి? ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంచెం వీళ్ళు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఇక్కడ ఆకస్మిక నష్టాలు, కష్టాలు అని చెప్పాను 8వ స్థానంలో శని ఉన్నప్పుడు. ఆ ఇన్వెస్ట్మెంట్ పరంగా అట్రాక్ట్ కాకపోవడం మంచిది. రాహు 7 ఇంటున్నాడు, మోహించేస్తాడు. పెట్టు 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 పెట్టు, నీకెందుకు నేనుండా అంటారు. నమ్మక ద్రోహం జరిగేదానికి అవకాశం ఇప్పుడే ఎక్కువ ఉంది. నమ్మక ద్రోహం అంటే ఇతను మనకు చెడ్డే చేయడు, ఇంతవరకు చేయలేదు, ఎప్పటికి చేయడు అనుకున్న వ్యక్తి చేస్తాడు. సో ధనపరంగా మొండి బకాయిలు కావచ్చు, ₹1 సేవ్ చేసుకుందాం. ఈ టైంలో వీళ్ళు ఇంకొక ముఖ్యమైన పని చేయాలి. కేతు గ్రహము రాశిలో ఉంది కాబట్టి 3 నెలలకోసారి లేదా 4 నెలలకోసారి గుండు కొట్టేస్తూ ఉంటే చాలు, తలనీళ్ళు తీసేస్తూ ఉంటే చాలు, కేతుని తీసేస్తూ ఉంటే చాలు. ధనపరంగా బాగుంటుంది. ఎందుకంటే అప్పులు పెరగవు, లేదా అప్పులు ఉంటే తీరేదానికి బలం ఉంటుంది. ఈ అష్టమ శని ప్రభావం కూడా తగ్గిపోతుంది. శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి, దుర్గారాధన చేయాలి. దుర్గారాధన గ్రామదేవతను పూజిస్తే కూడా చాలు. దుర్గాదేవి సాక్షాత్ గ్రామదేవరాధన కానీ దుర్గారాధన కానీ విశేషంగా చేయొచ్చు. శివారాధన చేయడం చాలా మంచిది. ఓవరాల్గా సింహరాశి వారి పరిస్థితి ఈ మాసం విశేషంగా ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.